ఓం 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 గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఇక్కి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము లెక్సిస్ చదువుకుంటున్నాము. ఫేస్ నుంచి చదువుకోవాలి. The face is purple and mottled. The eyelids are tumid, very much puffed, not bloated as in edematous subjects, but puffed. ఫేస్ ఎలా ఉంటుంది అనేది డిస్క్రైబ్ చేస్తున్నారు. పర్పుల్ కలర్ లో ఉంటుంది, అంటే పర్పుల్ కలర్ చూసినట్టు ఉండదు, ఆ షేడ్ అలా ఉంటుంది. మోటిల్డ్, మచ్చలు మచ్చలుగా కమిలినట్టుగా అలా ఉంటుంది. ఐలిడ్స్ ఐలిడ్స్ ఎలా ఉంటాయి? ఉబ్బి ఉంటాయి, వాచినట్టుగా ఉంటాయి. వెరీ మచ్ పఫ్డ్ అదనమాట. అంటే పఫింగ్ అంటే ఇడిమాటస్, నీరు పట్టినట్టుగా ఉండదు అనమాట. ఉబ్బిన అలా ఉండదు. కొంచెం పఫ్డ్ అంటే గాలి కొడితే ఎలా ఉంటుందండి, అలా ఉంటుంది. దేర్ ఈజ్ నాట్ ది పిట్టింగ్ అపాన్ ప్రెషర్ దట్ వీ ఫైండ్ in edema, although lexis has that, but there is a puffiness peculiar to lexis. The face looks swollen and inflamed due to a venous stasis, so that the face is purple and mottled. అంటే నీరు పట్టితే ఎలా ఉంటుందంటే నొక్కితే గుంట పడుతుంది, అలా ఉండదు అనమాట. లెక్సిస్ లో పఫినెస్ అనేది పెక్యులియర్ గా ఉంటుంది అనమాట. లెక్సిస్ ఫేస్ అనేది వాచినట్టుగా ఉండి ఇన్ఫెక్ట్ అయ్యి, ఎలా అంటే వీనస్ వెయిన్స్ ఉంటాయి కదా, అవి స్టేసిస్ బ్లాక్ అయిపోవటం వల్ల, అంటే ఆ సర్క్యులేషన్, వీనస్ సర్క్యులేషన్ తేడాగా ఉండడం వల్ల స్టేసిస్ అంటే సరిగా సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల అలా ఆ ఫేస్ అలా ఉంటుంది. పర్పుల్ కలర్ లో ఉండి మాటిల్డ్ గా ఉంటుంది అనమాట. ద నోస్ ఈస్ హ్యూమిడ్ ఎట్ ఇట్ విల్ నాట్ రిమైన్ పిక్టెడ్ అపాన్ ప్రెషర్. ముక్కు కూడా అంతే, ఉబ్బినట్టుగా ఉంటుంది. సో మళ్ళీ నొక్కితే గుంట పడదు. ద లిప్స్ ఫీల్ యాజ్ ఇఫ్ ఇన్ఫ్లేమ్డ్ ఎట్ ఆర్ నాట్ ఇన్ఫ్లేమ్డ్, సింప్లీ సెన్సిటివ్ టు ప్రెషర్. ఆ పెదాలు కూడా ఎలా ఉంటాయి? ఇన్ఫెక్ట్ అయినట్టుగా ఉంటాయి, కానీ అవి ఇన్ఫెక్ట్ అవ్వలేదు అన్నమాట. అంటే కొంచెం ప్రెషర్కి కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. ఇన్ఫెక్ట్ అయినప్పుడు అంతే కదా, ఇన్ఫ్లమేషన్ ఉన్న చోట మనకి ఏముంటాయండి? రెడ్నెస్, హీట్, స్వెల్లింగ్, పెయిన్ ఉంటుంది, సోర్నెస్, ఇవన్నీ అలా అలా అనిపిస్తాయి, కానీ ఇన్ఫ్లమేషన్ అయితే ఉండదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఫేస్ ఆల్సో హ్యాస్ an edematous appearance in which there is pitting upon pressure in cardiac affections in cases of Bright's disease. ఒక్కోసారి ఫేస్ లో ఆ నీరు పట్టినట్టుగా అనిపిస్తుంది, అంటే నొక్కితే గుంట పడినట్టు. ఎటువంటి వాటిల్లో అండి? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిల్లో, బ్రైట్స్ డిసీజ్, కిడ్నీ ప్రాబ్లమ్, ఆ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పేషెంట్స్ లో, లెక్సిస్ వాళ్ళలో ఇలా ఈ పిట్టింగ్ ఆన్ ప్రెజర్ తో ఇడిమా ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, ద ఫేస్ బికమ్స్ పేల్, వెరీ పేల్, పేల్ అండ్ కోల్డ్, ద స్కిన్ కవర్డ్ విత్ స్కేలీ eruptions. ఆన్ ది అదర్ హ్యాండ్, అవి ఈ అన్ని ఎఫెక్షన్స్, ఈ కిడ్నీ ఎఫెక్షన్స్, కార్డియాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ లో తప్ప మిగతా విధంగా అయితే ఇన్ జనరల్ గా
లెక్సిస్ వాడి ఫేస్ ఎలా ఉంటుంది అంటే పాలిపోయినట్టుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. స్కిన్ అంతా కూడా స్కేల్ పొలుసులుగా కురుపులు ఉంటాయి అన్నమాట. మనము ఇలా డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు మనం ఊహించుకుంటే ఆ పిక్చర్ మన మైండ్ లో ఉండిపోతుంది. పైన ఆల్రెడీ చెప్పారు ఈ ఫేస్ గురించి, అపియరెన్స్ గురించి. ఇరప్షన్స్ దట్ బ్లీడ్ ఈజీలీ విత్ క్రస్టీ ఇరప్షన్స్ విత్ వెసిక్యులర్ ఇరప్షన్స్. ఆ కురుపులు అనేవి ఎలా ఉంటాయంటే ఈజీగా రక్తం వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది హెమరేజిక్ రెమెడీ కూడా కదా. క్రస్టీ ఇరప్షన్స్ అంటే పైన పక్కు కట్టినట్టుగా ఉంటుంది, విత్ వెసిక్యులర్ ఇరప్షన్స్ ఆ లోపల నీరు ఉంటుంది అన్నమాట, నీటి బొబ్బలాగా. ఇరప్షన్స్ దట్ ఫిల్ విత్ బ్లడీ వెసికల్స్ అండ్ లార్జ్ బ్లడ్ blisters such as occur sometimes in burns with burning. అది ఆ కురుపులు ఎలా ఉంటాయంటే లోపలంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది ఆ కురుపు అంతా, లేదా నీరు రక్తం కలిసి పెద్ద పెద్ద రక్తపు గడ్డల్లా ఉండొచ్చు. ఎలా అంటే కాలిందనుకోండి ఒళ్ళు అని కాదు, ఎక్కడైనా బర్న్ అయితే అలా అలా కనిపిస్తుంది, అలా వస్తుంది కదా, నీటి బొబ్బలాగా ఇలా వస్తుంది. కానీ దాంట్లో నీరు బ్లడ్ ఇవన్నీ కలిసి ఉంటుంది అనమాట, మంటగా ఉంటుంది. ద ఫేస్ బికమ్స్ జాండిస్డ్ అండ్ వెరీ శాలో. ఫేస్ ఎలా ఉంటుందంటే జాండిస్డ్ అని ఎందుకన్నారు, వాళ్ళు పేల్ కలర్ అని చెప్పారు కదా, అలా పాలిపోయినట్టుగా ఉంటుంది. దాంట్లో ఆ శాలో అంటే ఉండాల్సిన బ్రైట్నెస్ ఉండకపోవటం అనమాట. అది శూన్యంలా ఉంటుంది, ఫేస్ లో అందం కళ ఉండదు. ఎట్ టైమ్స్ ఇట్ టేక్స్ ఆన్ ద అపియరెన్స్ ఆల్సో ఆఫ్ ఏ క్లోరోసిస్. ఒక్కోసారి మనం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే క్లోరోసిస్ అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, ఎనిమిక్ కండిషన్ లా అనిపిస్తుంది అనమాట. ఇఫ్ యూ హ్యావ్ వన్స్ సీన్ ది క్లోరోటిక్ కలర్ ఇట్ నీడ్ నాట్ బి డిస్క్రైబ్డ్. అంటే ఈ క్లోరోటిక్ కలర్ అనేది అంటే ఎనిమిక్ ఆ కలర్ ఒకసారి మీరు చూస్తే మరి వాటికి డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ కండిషన్ ఆఫ్ ఎనీమియా విత్ yellowish pallor, ash colored or grey, intermingled with a sort of greenish color, so that the ancients often refer to it as green sickness. అంటే ఈ క్లోరోసిస్ గురించి ఆయన డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎనీమియా, yellowish అంటే టింజ్తో పేల్గా ఉంటుంది, లేదా బూడిద రంగు గ్రే కలర్ కలిస్తే ఎలా ఉంటుంది అలా రకమైన గ్రీనిష్ కలర్తో ఉంటుంది. అందుకనే గ్రీన్ సిక్నెస్ అనేవాళ్ళు పాతకాలంలో. అగైన్ ద ఫేస్ బికమ్స్ లివిడ్, పఫ్డ్ లైక్ ది బ్లోటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ డ్రంకర్డ్స్, ద mottled purple appearance of drunkards who have been drinking for years until they are bloated and broken down and have a besotted aspect. You see that in excess. ఇంకా ఏం చెప్తున్నారు, ఫేస్ ఎలా ఉంటుందండి అంటే ఉబ్బినట్టుగా ఉంటుంది. ఎలాగా అంటే చాలా సంవత్సరాలుగా తాగుతూ ఆల్కహాల్ డ్రింక్ చేస్తున్న వాళ్ళ మొహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, తాగుబోతు వాళ్ళ మొహం అలా అలా బొబ్బినట్టుగా ఉంటుంది. బెసాటెడ్ అంటే అలా కళ్ళు కానీ చూపు కానీ వాళ్ళ ఫేస్ అపియరెన్స్ ఎలా ఉంటుందంటే మత్తెక్కినట్టుగా కొంచెం ఇంటాక్సికేటెడ్గా ఉంటుంది అనమాట ఫేస్. అది లెక్సిస్లో కనిపిస్తుంది. ఇన్ లెక్సిస్ వీ హ్యావ్ ఏ రెమెడీ ఫర్ ఎరిసిపెలస్ అండ్ గ్యాంగ్రీనస్ ఎఫెక్షన్స్, అండ్ అబౌట్ ది ఎఫెక్టెడ్ పార్ట్ దేర్ ఈస్ ద లెక్సిస్ అపియరెన్స్ దట్ ఈస్ అ mottled purplish appearance. ఈ లెక్సిస్లో ఇంకా ఏముంటుందంటే ఎరిసిపెలస్ ఈ కురుపులు ఏంటంటే గ్యాంగ్రీనస్ కుళ్ళిపోతాం అంటారు కదా, గ్యాంగ్రీన్ తెలుసు కదా, అటువంటి వాటిల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా ఆ ఎఫెక్టెడ్ పార్ట్ గ్యాంగ్రీన్ వచ్చింది అనుకోండి, ఆ పార్ట్ ఎలా ఉంటుందంటే పర్పుల్ కలర్లో మాటిల్డ్గా ఉండి ఈ పైన చెప్పిన సిమ్టమ్స్ అన్ని ఉంటాయి అన్నమాట లెక్సిస్ పడాల్సిన వాళ్ళలో. Lexis has become clinically a marked remedy for erysipelas and gangrene. As provers do not follow up remedies until they produce these things, we have to gather them from the poisonous effects and clinical observation. అంటే గ్యాంగ్రీన్ వచ్చేదాకా వీళ్ళు ప్రూవింగ్స్ చేసుకోలేదు, అంతే కదా. గ్యాంగ్రీన్ అంటే అది లాస్ట్ స్టేజ్, చేసుకోలేదు వాళ్ళు ప్రూవింగ్స్. కానీ
ఆ పాయిజనస్ ఎఫెక్ట్స్ క్లినికల్ అబ్జర్వేషన్ అబౌట్ టు గెట్ గ్యాంగ్రీన్ లోకి వెళ్ళబోతోంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసి రాశారు ఈ సిమ్టమ్ అని చెప్తున్నారు. ఇన్ లెక్సిస్ we have a remedy for erysipelas and gangrenous affections, and about the affected part there is a lexis appearance that is a modeled మళ్ళీ చదువుతున్నా ఒక నిమిషం పైకి మౌత్ అదే మౌత్ అంతే మౌత్ నెక్స్ట్ ఇన్ లెక్సిస్ దేర్ ఈస్ ఊజింగ్ ఆఫ్ బ్లడ్ అరౌండ్ ది టీత్. మీకు ఒక ఫేస్ చెప్పున ఎలా ఉంటుంది అంటే ఫేస్ కొంచెం అలా ఉంటుందండి. బాబా ఇది మళ్ళీ ఛానల్ అంటే వాళ్ళ ఫేస్ ఉబ్బినట్టుగా ఉండి ఒక క్యారెక్టర్ గుర్తొస్తుంది, ఏదైనా విలన్ క్యారెక్టర్ ఒక అతను ఉంటాడు అలాగా, కళ్ళు ఉబ్బినట్టు ఎర్రగా ఉండి ఫేస్ పఫీగా ఉంటుంది. నేను చెప్పను పేరు మళ్ళీ దొరికిపోతాం. అలా ఉంటుంది, ఊహించుకోండి. అయితే మౌత్ ఇన్ లెక్సిస్ దేర్ ఈజ్ ఊజింగ్ ఆఫ్ బ్లడ్ అరౌండ్ ది టీత్, గమ్స్ బ్లీడ్ ఈజీలీ. హెమరేజిక్ రెమెడీ కదా, సో పళ్ళ నుంచి కూడా రక్తం వస్తుంది, చిగురు నుంచి కూడా రక్తం ఈజీగా వస్తుంది. డ్రై క్రస్ట్స్ అపియర్ అపాన్ ద టీత్ ఇన్ జైమోటిక్ డిసీజెస్, ఆఫెన్ బ్లాక్ ఫార్మేషన్స్, సోర్స్ అండ్ tongue takes part in the appearance of the mouth and becomes slick. అంటే పంటి జైమోటిక్ డిసీజెస్ అంటే ఈ టైఫాయిడ్ లాంటి కొంచెం టాక్సిక్ డిసీజెస్ లో పళ్ళు ఎలా ఉంటాయి అంటే దాని మీద ఒక డ్రై క్రస్ట్స్ పొక్కలు కట్టినట్టుగా ఉంటుంది, అవి బ్లాక్ అయిపోతాయి తరచు, సోర్స్ లా ఫామ్ అయిపోయి టంగ్ అంతా కూడా నాలిక కానీ టంగ్ కానీ నోరు కానీ స్లిక్ అంటే మృదువుగా అయిపోతుంది, అంటే నున్నగా అయిపోతుంది అనమాట. ఇదంతా కూడా లాస్ట్ స్టేజెస్ ని డెత్ కండిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అంటే లాస్ట్ స్టేజ్ fatal condition. This occurs in typhoid conditions when there is a total loss of assimilation, the appetite is entirely gone, the stomach will not take food, and when food is put into the stomach it is rejected. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, టైఫాయిడ్ కండిషన్స్ లో ఇవన్నీ కనిపిస్తాయి అని చెప్తున్నారు, ఇందాక చెప్పినవన్నీ కూడా. అది అసలు పేగులు కూడా ఎఫెక్ట్ అయిపోవడం వల్ల అసలు ఫుడ్ తీసుకున్న దాన్ని అబ్జార్బ్ చేసుకోలేవు పేగులు, అది కెపాసిటీ కోల్పోతాయి, ఆకలి అనేది మొత్తానికి ఉండదు, ఏమన్నా తీసుకున్నా ఇమడదు, లోపల పొట్ట స్టమక్ రిజెక్ట్ చేస్తుంది. దేర్ ఈజ్ ఆల్సో పెరసిస్ ఆఫ్ ద టంగ్, అంటే పెరాలసిస్ వచ్చినట్టుగా దానికి ముందు స్టేజ్ అనమాట, అలా వీక్ అయిపోతుంది టంగ్. ద టంగ్ సీమ్స్ టు బి లైక్ లెదర్ ఇన్ ద మౌత్, ఇట్ ఈస్ మూవ్డ్ విత్ గ్రేట్ డిఫికల్టీ. ఒక తోల్లాగా అయిపోతుంది, నోట్లో ఒక తోలు ముక్కున్నట్టు. అంటే దానివల్ల ఏంటి, అది మూవ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పెరాలసిస్ కి ముందు స్టేజ్ పెరసిస్ అంటే వీక్నెస్ మోస్ట్లీ ఉంటుంది ఆ పార్ట్ కి, అదనమాట. అండ్ ద స్పీచ్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ వన్ హాఫ్ ఇంటాక్సికేటెడ్, ఈజ్ అనేబుల్ టు ఆర్టికులేట్. పదాలు కూర్చుకోలేకపోతాడు, మాట్లాడాలంటే మత్తెక్కినట్టుగా ఉంటుంది మాట, మత్తెక్కిన వాడు తాగేవాడు మాట్లాడతాడే అలా ఉంటుంది అనమాట స్పీచ్. ద టంగ్ స్వెల్స్ అండ్ ఈజ్ ప్రొట్రూడెడ్ వెరీ స్లోలీ, నాలికంతా ఉబ్బిపోయి వాచిపోయి బయటికి చాపామంటే చాలా స్లోగా చాపుతాడు నాలిక, బయటికి గబక్కని చాపలేడు అనమాట. ఇట్ ఈస్ డ్రై అండ్ క్యాచెస్ ఆన్ ద టీత్ అండ్ సీమ్స్ టు హ్యావ్ లాస్ట్ ఇట్స్ స్టిఫ్నెస్. అది ఎలా ఉంటుందంటే చూడటానికి మామూలుగా టంగ్ బయటికి అనమంటే మనం టక్కుమని అనేస్తాం, కానీ ఆ పంటి దగ్గర వాటి దగ్గర పట్టుకుపోతూ ఉంటుంది అనమాట, అంటే ఆ స్టిఫ్నెస్ అనేది ఉండదు టంగ్ లో. సీమ్స్ లైక్ ఎ ర్యాగ్ ఆర్ యాజ్ ఇఫ్ మజిల్స్ did not act upon it so that it cannot be protruded, or if it is protruded it trembles and quivers and jerks and catches on the teeth. అది ఎలా ఉంటుంది అంటే సీమ్స్ లైక్ ఏ ర్యాగ్, అంటే గుడ్డలా ఉంటుంది, గుడ్డ పిలికిలాగా చప్ప అంటే గుడ్డ ఎలా ఉంటుంది, ఎలా మడిస్తే అలా ఉండిపోతుంది కదా, అలా ఉంటుంది అనమాట. అది ఎలా అనిపిస్తుంది అంటే ఆ టంగ్ దగ్గర మజిల్స్ ఏం పనిచేయట్లేదేమో అన్నట్టుగా ఉంటుంది, నాలుక బయటికి చాపలేకపోతాడు, ఒకవేళ చాపిన వణుకుతూ ఉంటుంది.
జెర్క్స్ వస్తుంటాయి, క్యాచెస్ ఇన్ ఆన్ ద టీత్ ఇలాగనమాట. అగైన్ ఇట్ ఈస్ swollen, it is denuded of its papillae and smooth, shiny, glassy as if varnish. అంటే ఇంకా ఆ టంగ్ ఎలా ఉంటుందండి, వాపు వచ్చి ఉంటుంది. దాని మీద మన టేస్ట్ బడ్స్ అని ఉంటాయి కదా, నాలుగు బాగా చాపినప్పుడు వెనక పక్క ఉంటాయి టేస్ట్ బడ్స్, అవన్నీ పోయి స్మూత్ గా అయిపోతుంది అనమాట, షైనీగా గ్లాసీగా అలా ఉంటుంది అనమాట. అంటే వార్నిష్ చేస్తే ఎలా ఉంటుందంటే తలుపు గతుకులు అవన్నీ దాంట్లో లేకుండా పోతాయి కదా, అలా అయిపోతుంది అనమాట. ఎంత బాగా వర్ణించారో చూడండి, టంగ్ అలా అయిపోతుంది. ఇన్ ది మౌత్ దేర్ ఈజ్ ఎ సోపీ అపియరెన్స్ ఆఫ్ ద సెలైవా. సెలైవా ఎలా ఉంటుందండి, సబ్బు నురగ వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది సోపీ అపియరెన్స్. ద సెలైవా రన్స్ ఇన్ టు ది మౌత్ కోపియస్లీ అండ్ ద పేషెంట్ విల్ ఆఫెన్ లై విత్ ది హెడ్ ఓవర్ ది సైడ్ ఆఫ్ ద బెడ్ అండ్ ద సెలైవా డ్రిప్పింగ్ ఇన్ టు ఎ ప్యాన్ ఆర్ కమోడ్. ఇదంతా లాస్ట్ స్టేజెస్ ఇండికేట్ చేస్తుంది. ఆ సెలైవా ఎలా ఉంటుందండి, నోట్లో నుంచి బాగా వచ్చేస్తూ ఉంటుంది. పేషెంట్ పడుకుంటే ఇటువైపు పడుకుంటే అటు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ ప్యాన్ గానీ ఆ కమోడ్ వైపు డ్రిప్ చేస్తూ ఉంటాడు. ద సెలైవా is stringy and can be pulled out of the mouth in strings. వైట్ మ్యూకస్ ఆర్ సెలైవా. ఆ లాలాజలం ఎలా ఉంటుందండి, స్ట్రింజీగా ఉంటుంది, తీగలా సాగుతూ థిక్గా. అంటే అది చాలా లాస్ట్ స్టేజ్ అనమాట. స్ట్రింజీ అది మ్యూకస్ కానీ తెల్ల ఫ్లమ్ అయినా వచ్చిన సైలైవా అలా ఉంటుంది, లాగుతున్న కొద్ది వస్తుంది. దిస్ ఈజ్ నాట్ అన్ అన్కామన్ ఫీచర్ ఇన్ డిఫ్థీరియా, in sore throat, in inflammation of the tongue and mouth and gums, and inflammation of the salivary glands. ఈ డిఫ్థీరియాలో ఈ గొంతు మంటగా ఉంటుంది, టంగ్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. నోరు, చిగుళ్ళు, సెలైవరీ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి డిఫ్థీరియాలో. ఇది కామన్గా ఉంటుంది. When this mucus is thick, tough, yellow, stringy and ropey, it is like calibric కదా, క్యాలిబైక్ లో కూడా ఇలాగే ఉంటుంది. You will often find in severe sore throat that the patient will lie and gag and cough and attempt with difficulty to protrude the tongue to expel the saliva from the mouth. You will often find in severe sore throat. ఇది బాగా సివియర్ గా సోర్ థ్రోట్ ఉన్నటువంటి దాంట్లో కూడా తరచూ కనిపిస్తుంది. ఆ పేషెంట్ పడుకుంటాడు, గ్యాగింగ్ ఆ టైప్ ఆఫ్ కాఫ్ వస్తుంది, దగ్గు డోకించుకునేట్టుగా. లోపల డిఫికల్టీ టు టంగ్ని ఆ సెలైవా కానీ నోట్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుందా, అది బయటకు తీసుకురావడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే సెలైవా అనేది స్ట్రింజీగా ఉంటుంది కాబట్టి. వెరీ ఆఫెన్ నేను యాక్చువల్గా మనం చెప్దాం అనుకున్నాను నేనే, నాకు మొన్న ఈ మధ్య సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎంత గొంతు నొప్పి అంటే అంత గొంతు నొప్పి, మింగనివ్వదు, కాఫ్ విపరీతం. కాఫ్ ఫస్ట్ అంత లేదు, కొంచెం చలి చలిగా ఉండి చల్లగాలి కొంచెం తగిలినా దగ్గొచ్చేస్తుందని, గొంతు నొప్పి కూడా ఉంది, చలి, మింగుతుంటే నొప్పిగా ఉంది అన్ని చూసుకుని పర్సల్ వేసా, ఏం తగ్గల. సరే అసలు నాకేం అర్థం, నాకు బాడీ పెయిన్స్ ఏమీ లేవు, ఎక్కడ మిస్ అవుతున్నామో తెలీదు. సరే క్యాలిబైక్ 6 వేసా, ఏం తగ్గల. సరే బ్యాసిల్లం వేసాను 200, నీరసం కొంచెం నీరసం అనిపించింది, తగ్గల. తగ్గకపోతే అప్పుడు బుజ్జి గారు దగ్గర నేర్చుకున్నప్పుడు నేను నాకు చెప్పిన నోట్స్ ఉంది కదా, అది తీసి చూసా, ఈ రూమెక్స్ ఏమన్నా పడుతుందా ఇవన్నీ. స్పాంజియాలో కూడా సివియర్ కాఫ్ ఉంటుంది కదా, అది కూడా అరేలియా ఆర్ లాగానే వస్తుంది కాఫ్. అంటే అరేలియా ఆర్లో నిద్ర పడుతూ ఉండగా దగ్గు వస్తుంది కదా, వీడికి అంతే. కాకపోతే స్పాంజియా వాడికి నిద్ర పడుతూ ఉండగా కంజెషన్ వల్ల ఊపిరి ఆడినట్టుగా అయిపోయి మెలకు వచ్చేస్తుంది, ఆందోళనగా ఉంటుంది వాడికి లోపల కంజెషన్ వల్ల. అరేలియాలో కాఫ్ వచ్చేస్తుంది. స్పాంజియా 3x వేసా, తగ్గల. అప్పుడు ఆ బుక్ చదివితే దాంట్లో ఉందండి, సివియర్ సోర్ థ్రోట్ విత్ డ్రై కాఫ్, అగ్రవేషన్ కోల్డ్, స్మాల్ డ్రాఫ్ట్ అని ఉంది. క్యాలిబైక్ లో ఉన్నది కదా ఇది. అంటే నేను ఆ గొంతు నొప్పి ఇవన్నీ ఓన్లీ పర్సనల్ అన్నట్టుగా ఎక్కువ వెళ్ళిపోయాం. ఈవినింగ్ ఇంక 4 అయింది అంటే
చల్లగాలి మొదలైంది అనేది నా దగ్గుతోనే తెలిసేది. అలా ఉండేది. అయితే వేస్తే క్యాలిబైకి 30. ఊహించిన విధంగా ఆ సోర్ త్రోట్ పోయింది. దగ్గు పోయింది. ఇంకా కొంచెం హోర్స్‌నెస్ ఉంది తప్ప అన్ని ఆల్‌మోస్ట్ ఏమి లేవు 2 రోజుల కల్లా. అంటే ఈ మధ్య కొంతమంది అడిగారు కదా! కాఫ్ ఉండిపోతోంది అని. ఒకళ్ళిద్దరు అడిగారు. అంటే మన కాఫ్‌కి ఒక మందు, జ్వరానికి ఒక మందు వెయ్యం. కాఫ్‌కి దీనికి అన్నిటికి కలిపే మందుంటుంది. సెకండ్ డోస్ సపోర్టివ్‌గా ఉంటుంది. నాకనిపించింది. నాకేసి నేనే వేసుకున్నా ఒక మందు. అంటే ఇక్కడ క్యాలీబైకొచ్చినప్పుడు గుర్తొచ్చింది. చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. అసలు హెపార్ సల్ఫా, క్యాలీబైకా ఏంటి? క్యాలీబైక్ అనేది బుర్రలో లేదు. రూమెక్స్ అన్నా పడుతుందా అనుకున్నాను. కానీ కాదనమాట. Very often the pain is so severe in the root of the tongue that he cannot expel the saliva by the tongue, and he will lie with the open mouth over a commode or with a cloth over the pillow to receive the thick ropey saliva. అంటే పాపం ఎంత నొప్పి ఉంటుందంటే టంగ్ రూట్ దగ్గర వెనక పక్క చాలా సివియర్ పెయిన్. ఎలా అంటే పాపం ఆ లాలాజలాన్ని బయటికి ఉయ్యలేడు, ఎక్స్‌పెల్ చేయలేకపోతాడు. టంగ్‌తోనే కదా బయటకి తీసుకొస్తాం. అలా చేయలేడు. అందుకని నోరు అలా తెరుచుకొని ఉంటాడు. ఇంకా అది సలైవా అనేది బయటకి అలా వచ్చేస్తూ ఉంటుంది. థిక్‌గా ఉంటుంది. ఒక తాడులాగా రోపీగా ఉంటుంది. పిల్లో మీద ఒక గుడ్డేసుకుంటే ఇంక అలా కారిపోతూ ఉంటుంది. In such a state with sore throats, especially those that commence on the left side and go to the right, you hardly need to question longer, for it is the aspect of lexis. అటువంటి కండిషన్స్‌లో గొంతు మంట, ఎస్పెషల్‌గా లెఫ్ట్ సైడ్ వచ్చి రైట్ సైడ్‌కెళ్తుంది. అదనమాట. యూ హార్డ్లీ నీడ్ టు క్వెషన్ లాంగర్, ఫర్ ఇట్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ లెక్సిస్. ఈ మధ్యనే ఈ లెక్సిస్ సివియర్ మమ్స్‌లో వేశాను ఒక కేసు. ఎలా అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడే స్టార్ట్ అయింది. రైట్‌కొచ్చింది. ఎంత నొప్పంటే పాపం వాటర్ గూడా మింగలేకపోతున్నాడు. ఏమీ ఎళ్ళట్లేదు లోపలికి. ఒకటే 3 రోజులయింది తగ్గలేదు. ఫీవర్ 102, 1.8 ఎంతో. చాలా సివియర్ సఫరింగ్. బాగా వాచిపోయి ఉన్నాయి అని జెప్పి. ఈ గొంతు నొప్పిను ఏమి తినలేకపోవటం, అసలు నిద్ర లేదురా అని ఇవన్నీ చెప్తే దాన్ని బట్టి వేస్తే లెక్కసిస్ 200 వేస్తే హోమియోపతి మందు ఎంత ఫాస్ట్‌గా పనిచేస్తుందా అన్నట్టు నెక్స్ట్ డేకి ఆయన టెంపరేచర్ నార్మల్, 2 వైపులా తగ్గిపోయింది స్వెల్లింగ్ కాదు పెయిన్ అన్నారు. మధ్యలో మీరేమైనా టాబ్లెట్ ఏసారా అని అడిగాను. అంటే అంత ఫాస్ట్‌గా తగ్గిందనమాట. కరెక్ట్‌గా మందు పడితే అలా తగ్గుతుంది. లేకపోతే నేనేసుకున్నాను కదా! హెపార్సల్ 200 ఏసి బాసిల్లమ్ వేసి క్యాలిబైక్ ఏసినట్టుగా. అదనమాట. This state of affairs would lead to lexis in ordinary inflammatory conditions of the tongue and in cancerous affections of the tongue. ఇది. అంటే ఇటువంటి సిట్యుయేషన్స్ ఎక్కడొస్తాయండి? కొన్ని మామూలు టంగ్ ఇన్ఫెక్షన్స్‌లో, క్యాన్సర్ ఆఫ్ ద టంగ్‌లో వస్తుంది. లెక్సిస్ has in its nature the tendency to formation of malignant scabs and malignant ulcers such as we find in epithelioma. ఇది కూడా ఒక క్యాన్సర్‌కి సంబంధించింది. అటువంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది ఈ నేచర్ ఉంటే. It has cured a number of cases of epithelioma. It has been a very useful remedy in lupus. It is an important remedy in syphilitic sore throat, the syphilitic ulceration of the throat, tongue and roof of the mouth with this copious stingy saliva. అంటే ఇటువంటి కండిషన్స్ ఉన్నటువంటి ఈ సిఫిలిటిక్ సోర్ థ్రోట్‌లో అల్సర్స్ ఫార్మ్ అవ్వడము, మళ్ళీ టంగ్ ఇవన్నీ కూడా రూట్ ఆఫ్ ద మౌత్ దగ్గర నుంచి సలైవా స్టింజీగా ఉండేటువంటి వాటిల్లో పనిచేస్తుంది. నెక్స్ట్ ఫారింగ్స్. The muscles of the pharynx become paralyzed and will not act, and hence the food will collect in the pharynx, that is, the bolus to be swallowed goes to the pharynx and stops, and then a tremendous effort at swallowing with gagging and coughing and spasmodic action of the chest takes place in order to carry on respiration, and he will not again attempt it. This state often occurs in diphtheria.
అంటే ఇప్పుడు ఫుడ్ మజిల్స్ ఆఫ్ ద ఫారింగ్స్ యొక్క మజిల్స్ ఫారింగ్స్ లారింగ్స్ ఆ లోపల ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ చెప్పాను బుజ్జి గారి కేసు చదువుతున్నప్పుడు. అయితే ఇప్పుడు ఆ ఫారింగ్స్ ప్యారలైజ్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఫుడ్ లోపలికి తీసుకుంటే లోపల ముద్ద పెట్టుకున్నాక దాన్ని ఏమంటారంటే బోలస్ అంటారు. అంటే సెలైవాతో కలిసి ఉన్నటువంటి ముద్దని బోలస్ అంటారు. అది అది గొంతులోకి దిగుతుంది కదా, దిగినప్పుడు ఈ స్వరపేటిక లారింగ్స్ కి సంబంధించి గ్లోటిస్ మూతేసేస్తుంది ఊపిరితిత్తులోకి వెళ్లకుండా. అప్పుడు ఈ ఓరోఫారింగ్స్ నుంచి ఇలా కిందకి వచ్చేసి యూసోఫాగస్ లోకి వెళ్ళిపోతుంది ఫుడ్ ముద్ద. అయితే ఏమవుతుందంటే ఈ ఫుడ్ ఫారింగ్స్ లోకి వెళ్ళి మింగలేకపోతారు. పారాలసిస్ వస్తుంది కదా, అందుకని ఆ ఫారింగ్స్ దాని కిందకి పంపలేకపోతుంది, అక్కడ ఉండిపోతుంది. కష్టమైపోతుంది మింగడం. ఎక్కువసేపు మింగకుండా ఉంటే ఏమవుతుంది, ఊపిరి తీసుకోవాలి కదా, అంటే మరి గ్లాటిస్ అది ఓపెన్ అవ్వాలి కదా, ఎపిగ్లాటిస్ అది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే మళ్ళీ ఈ ముద్ద దీంట్లో పడిపోతుంది, కొరపోతుంది. చాలా దగ్గొచ్చేస్తుంది. ఇంకప్పుడు చాలా కష్టం అవుతుంది అనమాట మింగడం. ఎందుకంటే ఫారింగ్స్ లో మజిల్స్ పారాలసిస్ రావడం అది అలా ఉంటుంది. ఇది ఎక్కువ డిఫ్తీరియాలో కనిపిస్తుందని చెప్తున్నారు. I have a number of times seen it brought about by the physician who has, instead of giving just enough Lexis high enough and similar enough to the disease cure, given it as a low as he could get it. The 8th or 10th dissolved it in water and fed it all through the diphtheritic case state. When you come across cases that have been treated in this way, you need not be surprised if a post-diphtheritic paralysis comes on, because Lexis will produce it. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. మన మాస్టర్ గారు కొన్ని డ్రగ్స్ 30 కంటే లో పొటెన్షియల్ వాడొద్దని చెప్పారు. ఎందుకు అనేది ఆయన ఇక్కడ చూడండి చెప్తున్నారు. ఒక డిఫ్తీరియా కేసులో లెక్సిస్ అవసరం అయ్యి వేస్తున్నప్పుడు అవసరమైన హై డోస్, హై ఇనఫ్, అవసరమైన డోస్ సిమిలర్, ఆ డిసీజ్ సిమిలర్ అనుకుంటుంది, పొటెన్సీ కరెక్ట్ గా వేయకపోవటం వల్ల 8C కానీ 10C అంటే అంత తక్కువ పొటెన్సీలో వేయడం కేసులు నేను చూశాను చాలా. అలా వేయడం వల్ల మనం ఆశ్చర్యపోక్కర్లేదు, ఆ డిఫ్తీరియా తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాగా పెరాలసిస్ వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే లెక్సిస్ అంత లో పొటెన్సీలో వేస్తే ప్రూవింగ్స్ వచ్చేస్తాయి. It may cure the diphtheria, but it will leave its poisonous effects which will lost that the patient a life. మనకి ఏమనిపిస్తుంది అంటే డిఫ్తీరియా తగ్గిపోయింది కదా, ఆ లో పొటెన్సీలో వేస్తే అంటాం, కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ దీని వల్ల వస్తుంది. ఈ లో పొటెన్సీలో వేయటం వల్ల ఆ ఎఫెక్ట్స్ అనేది లైఫ్ టైం ఉండిపోతాయి. పోస్ట్ డిఫ్థీరిటిక్ పెరాలసిస్ అనేది. ఎవ్రీ స్ప్రింగ్ ద సిమ్టమ్స్ ఆఫ్ లెక్సిస్ విల్ క్రాప్ అవుట్ ఇన్ ఆల్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ అగ్రవేషన్ described. The symptoms of Lexis will crop out if he has once been poisoned by it. అంటే ఒకసారి లెక్సిస్ వల్ల పాయిజనింగ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ప్రతి స్ప్రింగ్ సీజన్ లో కూడా, స్ప్రింగ్ సీజన్ అంటే వసంత ఋతువు కదా, అవన్నీ మొలకలు పెట్టినట్టుగా వస్తాయి. వసంత ఋతువులో ఏదో చిగురులు వస్తాయో అలాగా ఇది మళ్ళీ పెడుతుంది, ఆ అగ్రవేషన్ వస్తాయి కంప్లైంట్స్. ఇన్ ది సోర్ థ్రోట్ వీ హ్యావ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్. ఈ సోర్ థ్రోట్ లో ఇంకా కొన్ని సిమ్టమ్స్ కాంబినేషన్ ఉంటాయి, కొన్ని సిమ్టమ్స్ కలిసి సోర్ థ్రోట్ తో పాటు. Lexis has produced this state going from left to right, but with the sore throat there is a sensation of fullness in the neck and throat, difficult breathing, pallor or plethoric appearance of the face, choking when going into sleep, the peculiar kind of saliva and aggravation of the throat symptoms from warm drinks. ఇవన్నీ ఉంటాయి. అంటే లెక్సిస్ తో పాటు లెక్సిస్ ప్రొడ్యూస్డ్, అంటే లెక్సిస్ ప్రూవింగ్ చేసినప్పుడు ఈ కండిషన్ వచ్చింది వాళ్ళకి. ఏంటి, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కి ఫస్ట్ లెఫ్ట్ ఎఫెక్ట్ అయ్యి నెక్స్ట్ రైట్ సైడ్ ఎఫెక్ట్ అయింది. ఇంకా గొంతు నొప్పితో పాటు మెడ దగ్గర గొంతులో అంతా ఏదో నిండిపోయినట్టు, అంటే డిఫికల్ట్ బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టం అనిపించి, ఫేస్ కూడా పేల్ గా అనిపించి, గొంతులో ఏదో అడ్డం పడినట్టు చోకింగ్ సెన్సేషన్ అనమాట, పట్టేసినట్టుగా. నిద్రలో ఒక్కసారిగా మెలకు వచ్చేస్తుంది, ఊపిరి అన్నట్టు అయిపోయి. సెలైవా పైన చెప్పినట్టుగా స్ట్రింజీగా స్టిక్కీగా అలా ఉంటుంది.
ఈ థ్రోట్ సిమ్టమ్స్ అన్నీ కూడా వేడివి తాగినప్పుడు అగ్రవేట్ అవుతాయి. అదే ఆయన చెప్పారు. సో ఇక్కడ క్లాస్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతు న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యः సోమస్సు లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి. వాసుదేవ్ వాసుదేవ్ వాసుదేవ్. బుజ్జి గారు ఇప్పుడు గుర్తొచ్చింది. బుజ్జి గారు ఒక కేసులో ఒక ఆవిడకి గ్యాంగ్రీన్ వచ్చింది యాక్చువల్గా కాలికి. నేను బుజ్జి గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఆవిడకి వస్తే ఇదే సేమ్ కలర్, పర్పులిష్ కలర్, మాటిల్డ్ ఆ పార్ట్ అలా ఉందన్నమాట. అంటే గ్యాంగ్రీన్ పూర్తిగా ఫామ్ అవ్వలేదు కానీ నెక్రోసిస్ దాని ముందు స్టేజ్ కుళ్ళిపోవటం మొదలవుతుంది. అది చూసి ఫీవర్ కూడా వచ్చింది ఆవిడకి, కొంచెం హై ఫీవర్ వచ్చింది. వస్తే మేమేమో నేర్చుకుంటున్నాం కదా, మా కాలేజీలో పెథాలజీ అని చెప్తే గ్యాంగ్రీన్ అది అల్టిమేట్ స్టేజ్, మళ్ళీ రీజనరేట్ అవ్వవు టిష్యూస్, తీసేస్తారు అవయవం, లేకపోతే స్ప్రెడ్ అయిపోతుందని చెప్తారు కదా. నెక్రోసిస్ వచ్చినప్పుడే జాగ్రత్త పడాలని. బుజ్జిగారు ఎందుకో బుజ్జిగారే చూసి రాపో అన్నారు. అంటే బుజ్జిగారు వెళ్ళి ఒకసారి చూశారు, నెక్స్ట్ మమ్మల్ని అబ్జర్వేషన్కి పంపేవాళ్ళు. అయితే అది ఎక్స్టెండ్ అయినట్టుగా ఉందండి, ఫీవర్ హైగా ఉంది, ఎందుకు వచ్చిందండి ఒకసారి మా అల్లోపతికి పంపించేద్దామని నేను, నాతో పాటు ఇంకొక ఇద్దరు నేర్చుకుంటున్నారు వాళ్ళు. అంటే బుజ్జిగారు నవ్వి సరే అలాగే చూద్దాం అనేసి నవ్వేసి అప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అపియరెన్స్ అది ఎలా ఉందో చెప్తే అప్పుడు లెక్సిస్ వేశారు. లెక్సిస్ 200 వేస్తే ఊహించిన విధంగా నెమ్మదిగా కలర్ చేంజ్ అయ్యి ఆ తర్వాత ఆవిడ ఇంకో 10 years బతికారు. మొత్తం తగ్గిపోయింది, నార్మల్ స్కిన్ వచ్చింది. అంటే రిపీట్ చేశారులే అవసరాన్ని బట్టి. ఇక్కడ ఈయన డిస్క్రైబ్ చేశారు కదా, సేమ్ అలాగే ఉందన్నమాట ఆ ఎఫెక్టెడ్ పార్ట్. అదనమాట విషయం. వాస్తవం.